1831 సంవత్సరంలో జన్మించినటువంటి సావిత్రిబాయి పూలే గారి దాదాపు 200 సంవత్సరాలు కావస్తున్నది ఆ తల్లి జన్మించి. 50-60 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని చూసినా, తెలంగాణ ప్రాంతాన్ని చూసినా అడుగడుగున అసమానతలు, వివక్ష, అణచివేత కొనసాగినటువంటి రోజులను మనం చూసినాం. మరి 50-60 సంవత్సరాల క్రితమే అటువంటి దుస్థితిలో మాతరం వాళ్ళం ఉంటే 200 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉన్నటువంటి సమాజం ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నది అనేటువంటి విషయాన్ని ఊహించడం కూడా కష్టంగా ఉంటుంది. ఒకవైపు సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి తరం, మరొక వైపు రాజులు, మహారాజులు, భూస్వాములు, ఆధిపత్య కులాల వారు అనేక రకాలైనటువంటి అణచివేతలు భారత సమాజం మీద కొనసాగుతున్నటువంటి కాలంలో ఈ దేశం బాగుపడాలి అనంటే ఇక్కడ బలమైనటువంటి సంస్కరణలకు పునాది కావాలి అనేటువంటి ఆలోచనతో జ్యోతిబా పూలే గారు స్వయంగా మార్పు ఏదైనా ముందు మన ఇంటి నుంచెల్లే మొదలు కావాలనేటువంటి ఆలోచనతో తన సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి అక్షరాభ్యాసం చేస్తే ఆ తల్లి ఆ రోజున్నటువంటి మహిళా లోకాన్ని చైతన్యపరచడం ద్వారా మాత్రమే ఏ దేశంలో కానీ ఏ సమాజంలో కానీ సగభాగంగా ఉన్నటువంటి మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడు ఆ దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచనతో అనేక వర్గాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదిరించి అవమానాలను సహించి జాతిని సంస్కరించేటువంటి మహా బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని అనేక ప్రాంతాల్లో మహిళల కోసం, బాలికల కోసం విద్యాలయాలు ప్రారంభించి ఈ దేశంలో మహిళా సంస్కరణలకు పునాది వేసినటువంటి మహనీయురాలుగా సావిత్రిబాయి పూలే మిగిలిపోతుంది. ఆ మహనీయుల్ని మనం స్మరించుకోవడం కాదు,